ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అంశం ఏంటంటే దేవుని చిత్తము భూమి మీద ఎలా నెరవేర్చబడుతుంది, ఆయన చిత్తానికి మనము ఎలా తలవంచేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాలు మాట్లాడుకుందాం. పరలోకములో తండ్రి అయినటువంటి దేవుడు మన పట్ల ఒక చిత్తము కలిగి ఉన్నాడు. ఆ చిత్తాన్ని గురించి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనంలో మనం చదువుకుందాము. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. గమనించండి, ఈ చదవబడినటువంటి వాక్యములో దేవుని చిత్త ప్రకారమైన అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. పరలోకంలోనే దేవుడు మన పట్ల చిత్తము కలిగి ఉన్నాడు. భూమి మీద ప్రతి మనుషుడు పరిశుద్ధపరచబడి వాళ్ళు నిర్దోషులుగా ఉండాలి అంటే మరి పరలోకముందు ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి శరీరధారిగా వచ్చి మనల్ని పరిశుద్ధపరచాలా, అది దేవుని ఉద్దేశం. కనుకనే క్రీస్తు ప్రేమలో మనలను దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు యేసు ప్రభువారికి శరీరాన్ని అమర్చి ఆయన ఈ లోకానికి పంపటం అనేటువంటిది జరిగింది. మనం చూసినట్టే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనలను పరిశుద్ధపరచటానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం చదువుకుందాము. హెబ్రీయులకు రాసే పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడటం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ చిత్తమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడటం ద్వారాగా ఆయన కాల్చినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారాగా మనము ఈ భూమి మీద పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ పరిశుద్ధత కొరకు దేవుడు శరీరాన్ని అమర్చుకోవాల్సి వచ్చింది. అదే 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో చివరి భాగంలో చూస్తే అక్కడ నాకొక శరీరము అమర్చితివి అంటాడు. నాకొక శరీరము అమర్చితివి. ఎవరికి? యేసుక్రీస్తు వారికి శరీరం అమర్చబడింది. పూర్ణ హోమములు, పాప పరిహారార్థమైన బలులు నీకిష్టమైనవి కావు అంటూ అని అంటాడు. అప్పుడు నేను
గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే అంటాడు. కాబట్టి ఆయన శరీరాన్ని అమర్చుకొని భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్తము నెరవేర్చబట్టానికి ఆయన భూలోకానికి వచ్చి ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ప్రార్థన కూడా చేశాడు, ప్రార్థన కూడా చేయించాడు. ఆయన చేయటమే కాదు, ప్రార్థన కూడా చేయించాడు. శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ శిష్యులకి ప్రార్థన అనేటువంటి అంశాన్ని నేర్పిస్తూ 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక అంటారు. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు తన శరీరాన్ని అమర్చుకొని ఈ లోకంలోకి వచ్చి మన కొరకు పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా సిలువకు అప్పగించబడినటువంటి వాడై తన పునీతమైనటువంటి రక్తాన్ని మనకు ప్రోత్సహించడం ద్వారాగా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. దీన్ని బట్టి చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. అయితే మన పరిస్థితి ఏంటి? యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చాడు. ఇప్పుడు మన విషయం ఏంటి అనేటువంటిది జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మన చిత్తాన్ని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనములో మనము దేవుని చిత్తాన్ని బట్టి ఎలా నడుచుకునేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారాగా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు అంటాడు. ప్రతి విషయములోను ప్రతి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక అంటాడు. ప్రతి విషయములో మనము దేవుని చిత్త ప్రకారము ప్రతిదీ కూడా చెయ్యాలి. దీన్నే తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 16వ వచన భాగంలో కనుక మనం చూస్తే అక్కడ పౌలు గారు చాలా చక్కని మాట తెలియజేస్తారు. చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ 16, 18 వచనాలు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ సంతోషము పడి ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇలాగు చేయుట ప్రతి విషయములో మనము దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయటము, దేవుడు చేసినటువంటి ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటువంటిది దేవుని యొక్క
చిత్తము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విమోచించబడి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడి మనము ఈరోజు పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి కుమారులమయ్యాం. కాబట్టి మనము యేసు ప్రభు వారు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో అలాగే మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా ఉంటూ భక్తి జీవితంలో ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూసేవారు లైక్ చేయండి. లైక్ చేయటం అనేటువంటిది మర్చిపోవద్దు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న ఆ లైక్ ఈ యొక్క వీడియోలకి ప్రాణం పోస్తూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా లైక్ చేయాలని ప్రభు నామములో మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.